హే హలో గైస్, వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. ఈ రోజు అయితే మన రవితేజ గారి ఈగల్ మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ చూసాక నాకేమనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పొగడ్తల కోసం, ఎలివేషన్స్ కోసం అయితే యూస్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే స్టోరీ రివీల్ చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన వెపన్స్ అండ్ గన్స్ వచ్చేసి బాధ్యత కలిగిన వాళ్ళకే అందాలి. లైక్ పోలీస్, ఆర్మీ ఇలాంటి వాళ్ళకే అందాలి. ఎవరికి పడితే వాళ్ళకి అందితే దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువయ్యి అమాయకుల ప్రాణాలు కూడా పోతాయి. సో దానికోసం అయితే హీరో అయితే ఫైట్ చేస్తుంటాడు. అది ఎవరికి పడితే వాళ్ళకి అందనివ్వకోకుండా ఓన్లీ బాధ్యత కలిగిన వాళ్ళకి అందాలి అనే దాని మీద అయితే హీరో ఫైట్ చేస్తుంటాడు. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్ వచ్చేసి రవితేజ గారి క్యారెక్టరైజేషన్ అండ్ పబ్జీ ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో ఒకటి. అండ్ బీజిఎం వచ్చేసి సెకండ్ హాఫ్ లోనే చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి కొంచెం అటు ఇటుగానే ఉంటది. ఇక వెపన్స్ ది కొంచెం కొత్తగా తీసుకొని చాలా బాగా చూపించారు. లైక్ అమ్మవారి నుంచి గన్స్ ఫైర్ అయ్యేలాగైతే ఒకటి పెట్టారు. అది టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ అనిపించింది నాకైతే. వాము మామూలుగా లేదు. అలాంటి షార్ట్స్ అయితే నేను ఈ మూవీలోనే కొత్తగా చూస్తున్నా. ఇక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఇది కూడా కొత్తగా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్లలో ఫ్లాష్ బ్యాకే దెబ్బేస్తుంది అనుకుంటాం, కానీ ఈ మూవీలో అయితే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చాలా కొత్తగా చూపించారు, బాగుంది. ఇక స్టోరీ అయితే రొటీన్ గా ఏం అనిపించదు, చాలా కొత్తగానే మంచిగా పాయింట్ ని తీసుకొని ముందుకైతే తీసుకెళ్లారు. ఇక సినిమాటోగ్రఫీ వచ్చేసి చాలా ప్లస్ అనమాట ఈ మూవీకి. డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ ఇద్దరు ఒకటే. సినిమాటోగ్రఫరే డైరెక్ట్ చేశాడు ఈ మూవీని. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ పెద్ద నెగిటివ్. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తము పవర్తలకే యూజ్ చేసుకున్నాడు. దానిలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆడుమచ్చ ప్లేస్మెంట్ అయితే ఆ సాంగ్ ది కరెక్ట్ ప్లేస్ లో పెట్టలేదు అసలు. ఇక క్యారెక్టర్స్ ని అయితే సరిగ్గా పెట్టలేదు, అండ్ పెట్టిన క్యారెక్టర్స్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని అయితే అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కూడా పడాల్సిన టైంలో అయితే పడలేదు. ఎప్పుడు పడిందో కూడా అర్థం కాకుండా అయితే పడిపోతుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఇక్కడ ఇంటర్వెల్ పడతాదా అని, అక్కడైతే పడిపోతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, పక్కాగా ఫ్యామిలీతో చూడొచ్చు, నో అడల్ట్ సీన్. ఇక డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని గారి గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ స్టోరీలో ఆయన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని అయితే రాసుకున్నారు. అది ఎగ్జిక్యూషన్ కూడా మంచిగా చేసిందంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు, కొత్తగా కూడా రాసుకున్నారు. అండ్ ఈ మూవీకి ఈగల్ 2 కింద యుద్ధఖండం అనేది అయితే వస్తుందంట. సో దానికోసం అయితే చూద్దాం అది ఎంతవరకు వస్తుంది. అంటే ఈ మూవీకి నాకు తెలిసి కొంచెం నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి జనాల నుంచి. ఇక అది ఎంతవరకు వస్తాయి అనేది చూడాలి మనము. ఇక ఓవరాల్గా ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.